ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ డార్క్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే అదేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భాష, మనకు సంబంధం లేదు అనుకుంటాం. కానీ తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు వరకు అడుగడుగునా అది మన వెంటే ఉంటుంది. ఒక వస్తువైనా సేవ అయినా కృత్రిమ మేధాని అదనంగా చేరిస్తే దాని విలువ ఏకంగా రెట్టింపు అవుతుంది. అందుకే విద్య నుంచి వైద్యం వరకు, వ్యాపారం నుండి వ్యవసాయం వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి లేదు. పొద్దున్న లేచి మొబైల్ చూస్తుంటారా? అది ఎలా తెరుస్తారు? ఫోను ఐడి అయితే ముఖాన్ని చూపించి, ఫింగర్ ప్రింట్ అయితే వేలు తాకించి అన్లాక్ చేస్తాం. మనం అలా ఒకసారి ఫోన్ని ముఖం ముందు పెట్టి తీసి తెరుచుకున్న దాంతో మన పని మనం చేసుకుంటాం. కానీ ఆ కొద్దిసేపట్లోనే ఫోన్ లోపల ఎంత పని జరుగుతుందో తెలుసా? ఫోన్ని తెరిచేందుకు వాడే ఫేస్ ఐడి ఎదురుగున్న ముఖాన్ని 3Dలో చూపిస్తుంది. ఆ ఒక్క క్షణంలోనే మనకు కనిపించకుండానే దాని నుంచి వచ్చే 30,000 ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ చుక్కలు మన ముఖం మీద పడి ఫోటో తీస్తాయి. వెంటనే మిషన్ లెర్నింగ్కి సంబంధించిన ఆల్గోరిథం రంగంలోకి దిగి అప్పటికే ఫోన్లో స్కాన్ చేసి స్టోర్ చేసి పెట్టిన మన ఫోటోని అది తీసి ఫోటోని పోల్చి అది ఉందో కాదో అని చెప్పి తేల్చుకుంటాయి. దీన్ని బట్టి అన్లాక్ చేయవచ్చా లేదా అన్నది నిర్ణయించుకుంటుంది ఫోన్. ఈ పని మొత్తం జరిగేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే. ఇక ఫోను తెరవగానే సోషల్ మీడియా యాప్స్లోకి వెళ్ళడం చాలామందికి అలవాటే. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, ఎందులో నుంచి వెళ్ళినా అక్కడ మనకున్న వందలాది స్నేహితుల ఫోటోలు, పోస్టులు చేసేవన్నీ మనకు కనిపించడం అసాధ్యం. వాటన్నిటి నుంచి కొన్ని మాత్రమే కనిపిస్తాయి. మనం ఎక్కువగా ఎలాంటి విషయాల్ని పోస్ట్లో చదువుతున్నాం, ఎటువంటి ఫోటోలు చూస్తామో దాన్ని బట్టి మన ఆసక్తులు కనిపెట్టి ఆ విషయాలకు సంబంధించిన పోస్టులే కనబడేలా చేయడం వెనుక ఈ కృత్రిమ మేధస్ పని. అంతే, సోషల్ మీడియా వేదికను వర్చువల్ రియాలిటీ హంగులొద్ది మెటావర్స్ అని ముందుకు తేవడంలో కీలక పాత్ర పోషించింది. ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఏదో ఒక సందేహం వస్తుంది. ఫలానా సంఘటన ఎక్కడో జరిగిందని నిర్ధారణ చేసుకోవాలి. గబుక్కున గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మన సమాధానాన్ని, మన సందేహాన్ని అక్కడ టైప్ చేసి క్షణంలోనే కింద వరుస పెట్టి ఈ విషయాన్ని సమాచారం అందిస్తుంది. ఇంటర్నెట్ నుండి కోట్లాది అంశాలు మనకు కావాల్సిన ఒక అంశాన్ని తక్కువ సమయంలో వెతికి తీయడం ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనే. ఏ పని కావాలన్నా సిరీనో, అలెక్సో లేదంటే గూగుల్ అసిస్టెంట్ను అడిగి ఈ తరానికి బాగా అలవాటు అయిపోయింది. పర్సనల్ సెక్రటరీలాగా తయారైన ఈ యాప్స్ పనిచేసేది ఈ ఏఐ టెక్నాలజీతో పాటే. జీపీఎస్ ఆన్ చేసి ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఆ దారి ముందున్న ట్రాఫిక్ జాముల్ని, ఇలాంటి విషయాలన్నీ మనకి ఏఐ సహాయంతోనే మన మొబైల్లో స్టోర్ చేసి ఉంటుంది. ఏఐతో డ్రైవర్ లేని కార్లు తిరుగుతున్నాయి. ఈమెయిల్లో ఫిల్టర్స్, స్పామ్ ఫిల్టర్స్, ఇలాంటి ఓటీటీ మూవీ రికమెండేషన్స్, వెబ్సైట్లో చాట్ బాట్స్, అసలు ఏఐ లేని చోట ఎక్కడుంది చెప్పండి? కంప్యూటర్ సైన్స్లో ఒక విభాగమైన ఏఐ మిషన్ లెర్నింగ్ లాంటి వాటితో కలిసి యంత్రాలను స్మార్ట్గా పనిచేస్తుంది. వ్యవస్థలను సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. నీకు ఇష్టమైన మీ కూర ఎలా వండాలి అని అమ్మ అంటే ఆ మాటకే సగం కడుపు నిండిపోద్ది. ఏదైనా మన కోసం ప్రత్యేకమైన తయారు చేస్తే దాని విలువే వేరు. అందుకే మనం మన పనులన్నింటినీ పర్సనలైజేషన్ చేసుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ క్రమంలో మన సమయాన్ని, డబ్బుని, శక్తిని ఆదా చేస్తుంది. పనుల్ని సులభాంతరం చేస్తుంది. అందుకే కృత్రిమ మేధస్సు అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. ఒకనాటి ఊహ, మనిషి కోసం మనిషి తయారు చేసుకున్న మేధస్సు కాబట్టి కృత్రిమ మేధ అంటారు. యంత్రాలు వాటిని అందజేసిన సమాచారాన్ని, అనుభవాన్ని ఉపయోగించి ఒక స్థాయి వరకు ఆలోచిస్తాయి, సమస్యల్ని పరిష్కరిస్తాయి. డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజెస్ ప్రాసెసింగ్ వంటి విధానాలు అందుకు ఉపయోగపడతాయి. ఏఐ సాంకేతికతో ఫలానా పని చేయగల కంప్యూటర్లకు శిక్షణ ఇవ్వవచ్చు. అందుకు అవసరమైన డేటాని అందించడమే మన పని. ఆ డేటా ఎంత వరకు ఉంటే అంత ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. యంత్రాల చేత మనుషులు పని చేయించుకోవాలన్న కోరిక ఇప్పటిది కాదు. ఇంటర్నెట్ కనిపెట్టక ముందే 1956లోనే కృత్రిమ మేధ అన్న పదాన్ని మొదటిసారిగా వాడారు. కంప్యూటర్ల మీద ప్రయోగాలు మొదలుపెట్టారు. అంతకన్నా 1927లో మెట్రోపోలిస్ అనే జర్మన్ సినిమా వచ్చింది. మూకీ సినిమా రోజుల్లో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ అచ్చం మనిషిలాగా తయారు చేయబడిన రోబో ఒకటి ఉంటుంది. నాటి ఆ ఊహే నేడు నిజమైంది. ఇంటర్నెట్ రాకతో ఊపందుకున్న ప్రయోగాలు కృత్రిమ మేధాన్ని అన్ని రంగాల్లోకి తీసుకువచ్చాయి. అది ఎలాగో చూద్దాం రండి. కృత్రిమ మేధను ఉపయోగించడం వల్ల హెల్త్ రికార్డులు డిజిటలైజేషన్ చేయడం వల్ల పరిశోధనల వరకు వైద్య రంగంలో అనేక లబ్ధి చేకూరే. ఏఐ సహాయంతో సమాచారాన్ని విశ్లేషించడం సామర్థ్యమయ్యాన్ని కాబట్టి రోగ నిర్ధారణ త్వరగా నిర్ధారణ అయ్యి త్వరగా ఫలితాలని పొందవచ్చు. ఉదాహరణకి ఆకస్మిక మరణాలు దారి తీసే గుండె వైఫల్యాన్ని ముందుగా గుర్తించడం ఇంతకు ముందు సాధ్యమయ్యేది కాదు. కానీ ఐబీఎం తయారు చేసిన పేషెంట్ ఎలక్ట్రికల్ హెల్త్ రికార్డ్స్ని కృత్రిమ మేధ సాయంతో విశ్లేషించి గుండె వైఫల్యానికి సంబంధించిన అవకాశాలను 2 ఏళ్ల ముందే కనిపెట్టవచ్చని తేలింది.
ఎంఐటి పరిశోధకులు శక్తివంతమైన కొత్త యాంటీబయాటిక్ ఔషధాలని కనిపెట్టారు. హాలిస్ అనే పేరు గల పెట్టిన ఈ మందు ఇప్పటి వరకు నయం కాని ఒక రోగం క్షయతో సహా ఎన్నో బ్యాక్టీరియాలని చంపిందట. ముందుగా అనేక రకాలని రసాయనాల సమ్మేళనం మిషన్ లెర్నింగ్ సాయంతో లక్షలాది రసాయనాలని కాంబినేషన్లో వివిధ నిష్పత్తుల్లో కలిపి ప్రయోగాలు చేసి ఏఐ సహాయంతో విశ్లేషించగా అది ప్రయోగించి కేవలం మనుషులకు చేయించగల ఎక్కువ డేటాని విశ్లేషించడం అసాధ్యమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. సిటీ స్కాన్లో, ఎంఆర్ఐ, అల్ట్రా స్కాన్లో ఇలాంటివన్నీ ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఇప్పుడు కనిపెట్టడం అనేది జరిగింది. కాంట్రాక్ట్ మరియు ఆర్థోపెడిక్ లాంటి సర్జరీలు ఇప్పుడు అన్ని చోట్ల రోబోలే చేస్తున్నాయి. అది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే సహాయం అవుతుందని డాక్టర్లు సైతం అవాక్ అవుతున్నారు. కరోనా కారణంగా ఏఐ సామర్థ్యం ఉన్న రోబోలు 25% పెరిగాయట. ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లకు మందులు, ఆహారం అందించడంలో, ఆసుపత్రిని శానిటైజ్ చేయడంలో, ఓపీలో రోగులను పరిశీలించి వాళ్ళ సమస్యను బట్టి విభాగాలని లాంటి రోబోలను వైద్య సిబ్బందులకి పని భారం తగ్గించాయట. ఇవి ప్రస్తుతం చైనాలో అన్ని హాస్పిటల్స్లోని వీటిని పెట్టారట. వృద్ధులకు ఇంట్లోనే ఆసుపత్రుల్లో పనులు చేసేందుకు రోబోలను కూడా నియమించారట. పారిశ్రామిక విప్లవం. పారిశ్రమలు మెయిన్గా చాలా పెద్ద పెద్ద పనులకు రోబోలు వాడతారు. ఇప్పుడు వాటికి తోడు ఏఐ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల అన్ని పనులు ఈజీగా అవుతున్నాయి. ఈ కామర్స్ వెబ్సైట్లు. ఈ కామర్స్ అంతా నడిచేది ఏఐతోనే. ప్రకటనలతో వినియోగదారులను ఆకట్టుకోవడం మొదలుపెట్టి వెబ్సైట్ల నుంచి పర్సనల్ షాపింగ్ అనుభూతి, వస్తువు కొనగానే వేర్ హౌస్ నుండి వినియోగదారు వరకు చేర్చడం, ఈ క్రమంలో ప్రతి దాన్ని ఈమెయిల్ ద్వారా మనకు సమాచారం ఇవ్వడం, ఇదంతా ఏఐ చలివే. అమెజాన్లో నెలకొన్న కార్టు వేసాక బై నుంచి క్లిక్ వరకు అన్నీ ఏఐ టెక్నాలజీతోనే సాధ్యమవుతుంది. సంస్థ ఆల్గరిథం అంత వేగంగా పనిచేస్తుందని ఆ సంస్థలో ఏఐ లేని విభాగమే లేదంట. మానవ వనరులు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే హెచ్ఆర్ అనలిటిక్స్ ఉద్యోగాల ద్వారా కీలక భర్తీని పోషిస్తున్నాయని చెప్పి మానవ వనరుల శాఖ కూడా దీన్ని అభివృద్ధిగా చేసుకుంటుంది. బ్యాంకింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఇలా అన్ని రంగాల్లోనూ ఏఐ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల రాను రాను కాలంలో ఏఐ ద్వారా మనం పని చేస్తున్నాం అంటే ఆసక్తి లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కీలకమైన అభిప్రాయాలని మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.